ప్రైజ్ ది లార్డ్. ప్రభునామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తుంటున్నాను. ఈ సమయంలో దేవుని మహాకృపను బట్టి తిరిగి మరొక బుధవారపు దినాన్ని దేవుని వాక్యాన్ని మనం ధ్యానించడానికి ప్రభు ఇచ్చిన సహాయాన్ని బట్టి నేను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రియులరా, వాక్యంలోకి వెళ్ళే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవా, ఘనమైన తండ్రి, మీ పాదములకు వందనాలు ప్రభా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, మీ కృప కొరకు వందనాలు. ఇదిగో మీరు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి ప్రభా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఈ ఆఖరి దినాల్లో, ఈ సంవత్సరపు ఆఖరి దినాల్లో ప్రభా మీరు మాకు మరొకసారి మాట్లాడి మా ఆత్మలకు మేలుకరమైనటువంటి రీతిగా ప్రభా మీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాం. మీరు మహిమ పొందని వింటున్నటువంటి బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తున్నాం. కృపలో భద్రపరిచి నడిపించమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వీళ్ళరా, మనం దేవుని మహాకృపను బట్టి 2020వ సంవత్సరం ఆఖరికి వచ్చేసాం. మనం ఈరోజు ఆల్మోస్ట్ 30వ తారీఖు. ఈరోజు రేపు ఒక్కరోజు నెమ్మదిగా గడిపేసామంటే ఈ భయంకరమైనటువంటి 2020వ సంవత్సరం నుంచి మళ్ళీ మనం 2021వ సంవత్సరంలోకి వెళ్ళబోతున్నాం. ఎస్, ప్రైజ్ ది లార్డ్. అయినప్పటికీ దేవుని మహాకృప ఏంటంటే 2020వ సంవత్సరంలో చాలా వరకు ప్రమాదకరమైనటువంటి ఈ సంవత్సరం ఇది. కానీ దేవుడు మనకు సహాయం చేస్తూనే ఉన్నాడు. మరొక బాధకరమైన సంగతి ఏంటంటే చాలామంది మన ప్రియుల్ని ఈ 2020వ సంవత్సరంలో మనం కోల్పోయాం. ముఖ్యంగా దేవుని సేవకులు ఎక్కువ మంది మన ప్రాంతంలో చనిపోయారు. మన ప్రియులైనటువంటి బిడ్డలు చాలామంది ప్రభు దగ్గరకు చేర్చబడ్డారు. ఇది ఒక విధంగా చాలా బాధాకరమైనటువంటి సంగతి. ఒక విధంగా ఇంకొక విధంగా మనం పరిశీలన చేసినట్లయితే వారు దేవుని యొక్క ఉద్దేశానుసారంగా దేవుని సన్నిధికి వారు చేర్చబడ్డారు అనేటువంటి ఆలోచనలో మనం ఉంటే అది మనకు మేలు అనేటువంటిది కూడా నేను చెప్పగలను. బట్ ప్రైజ్ ది లార్డ్, ఈ 2020వ సంవత్సరం అంతట్లో కూడా చాలా నష్టం, ప్రాణ నష్టం జరిగింది. తర్వాత ఫైనాన్షియల్గా చాలా దేశాలు పూర్తిగా దెబ్బయ్యాయి. అదే సమయంలో చాలామంది వారు ఉద్యోగాలు కోల్పోయారు. చాలా కుటుంబాల్లో మరి ఇంకా చెప్పాలంటే చాలా రకాలైనటువంటి ఆ శ్రమలు, బాధలు గుండా ప్రయాణించాం మనం. బట్ ప్రైజ్ ది లార్డ్, అన్ని ప్రాంతాల్లో దేవుడు మనకి సహాయం చేస్తూ మన పక్షాన ఉండి తన ఉద్దేశమును మన పక్షాన నెరవేర్చడానికి మనకి ప్రాణం పోసి తిరిగి మళ్ళా 21వ సంవత్సరంలోకి మనల్ని దేవుడు నడిపిస్తున్నాడు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఈ సమయంలో ప్రియులరా, గతించినటువంటి వారంలో ఏమైతే నేను మీతో షేర్ చేసుకున్నానో దానినే మళ్ళా తిరిగి కంటిన్యూ చేయాలని ఆశపడుతున్నాను. నేను గతించినటువంటి వారంలో ప్రిపరేషన్ ఫర్ న్యూ ఇయర్ అనేటువంటి దాని మీద, క్రొత్త సంవత్సరం కొరకు మనం ఎలాగ సిద్ధపాటు కలిగి ఉండాలి అనేటువంటిది మనం పరిశీలన చేసాం. ఆ భాగం లోపల 2 కొరింథీ 5వ అధ్యాయము 17వ వచనం నుంచి ఆ వచనాన్ని చదివిన తరువాత అందులో నుంచి లోతైన విషయాలు మనం పరిశీలన చేసాం. ఓల్డ్ లైఫ్ గురించి, వాట్ ఈజ్ ఓల్డ్ లైఫ్ అని, పాత జీవితం అంటే ఏంటి, అండ్ వాట్ ఈజ్ న్యూ లైఫ్, కొత్త జీవితం కూడా అంటే ఏంటి అనేటువంటి దానిని మనం పరిశీలన చేసాం. అది అయిన తర్వాత వాట్ ఈజ్ ద ప్రిపరేషన్ ఫర్ కమింగ్ ఇయర్ 2021 అనే దాని మీద 5 ప్రాముఖ్యమైన విషయాల్ని మనం ధ్యానం చేసాం. ఒకటి, థింకింగ్ ఆఫ్ గాడ్లీ మైండ్ అని చెప్పాం. దేవుని మనస్సు గురించి ఆలోచన చేయాలని కొత్త సంవత్సరంలో. రెండవది, చేంజ్ ఆఫ్ ఫుడ్ హ్యాబిట్స్ అని, మనకు ఆరోగ్యానికి సరిపడినటువంటి ఆహారాన్ని మనం తీసుకునే విషయం లోపల చాలా వరకు మనం మార్పులు తీసుకోవాలని చెప్పి, అలాగే చేంజ్ ఆఫ్ యాటిట్యూడ్ అని చెప్పి మన యొక్క ప్రవర్తన విషయంలో కూడా చాలా మార్పులు కావాలని చెప్పి, అలాగే రెన్యూ ఆఫ్ ప్రేయర్ లైఫ్ గురించి, మన ప్రార్థనా జీవితాన్ని మనం రెన్యూ చేసుకోవడం గురించి, అదే సమయం లోపల వర్క్ ఫర్ హోలీ లైఫ్ అంటే పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుని చూడలేదు కనుక సాధ్యమైనంత వరకు పరిశుద్ధంగా ఉండడానికి మనం ప్రయత్నించాలనేటువంటి దాని మీద గతించినటువంటి వారంలో మనం ఈ వాక్యాన్ని పరిశీలన చేసాం.
అలాగే ఈ వారం కూడా ప్రిపరేషన్ ఫర్ న్యూ ఇయర్ అని మళ్ళీ రెండవ భాగాన్ని మీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంపుల్ని మీతో షేర్ చేసుకోవాలని ఆశపడుతున్నాను. ఈ దినాన్ని మళ్ళా ప్రిపరేషన్ ఫర్ న్యూ ఇయర్ గురించి మాట్లాడేటప్పుడు ప్రభు ఇచ్చినటువంటి ఆలోచనను, ప్రభు ఇచ్చినటువంటి తలంపులను ఒకసారి మీతో పంచుకుంటాను. ఆ వాక్యాన్ని తీస్తాను, మూల వాక్యాన్ని మనం తీసి చదువుకుందాం ఈ సమయంలో. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనము 2వ వచనాన్ని చదువుదాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి అనేటువంటి మాట. ఇలా క్రొత్త సంవత్సరంలో క్రొత్త జీవితాన్ని జీవించడానికి ప్రాముఖ్యమైనటువంటిది మనస్సు. మనం ఎప్పుడు కూడా సర్వసాధారణంగా డిసెంబర్ నెల ఆఖరి వారంలో చాలా క్వైట్ అవుతాం. కొంతమంది నెమ్మదిగా ఉండరు, కానీ అంటే ఆఖరి సంవత్సరం అయిపోతుంది, కొత్త సంవత్సరంలోకి వస్తున్నాం అనేటువంటి ఆ యొక్క విపరీతమైనటువంటి మనస్సుతో వారు వేరొక రీతిగా ఉంటారు. కానీ దైవ సంబంధమైనటువంటి బిడ్డలు, దేవునితో సంబంధము సహవాసము కలిగినటువంటి బిడ్డలు లోపల ఒక మనస్సు ఏముంటుందంటే, ఈ సంవత్సరం ఆఖరి లోపల మళ్ళా నేను 5 అయిన తర్వాత మళ్ళీ కొత్త సంవత్సరంలోకి వెళ్ళాలి కనుక నేను చాలా వరకు మార్పు చెందాలి. కొత్త సంవత్సరంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ ఫైనాన్స్లో జాగ్రత్తగా ఉండాలి, డబ్బులు ఖర్చు పెట్టడం విషయంలో జాగ్రత్తగా ఉండాలి, మనీ సేవింగ్లో జాగ్రత్తగా ఉండాలి, అలాగే నా ఆత్మీయ జీవితంలో నేను జాగ్రత్తగా ఉండాలని చెప్పి చాలా వరకు మన ఆలోచన విధానాన్ని మనం సరిచేసుకుంటూ ఉంటాం. ఇది చాలా మంచిదైనటువంటిది. ఈ దినాన్ని అంటే ఈ వాక్యంలో ఉన్నటువంటి మాట ప్రకారంగా మనం పరిశీలన చేసినట్లయితే ఒకటేమంటాడంటే, ఈ లోక మర్యాదను అనుసరింపక అంటాడు. రెండవది ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందిడి అనేటువంటి మాట. ఇక్కడ మనస్సు మార్చబడాలట. తర్వాత ఏమైందంటే నూతనము చేయబడాలట. ప్రైజ్ ది లార్డ్. రిపెంటెన్స్, మారు మనస్సు పొందేసాం మనం ప్రభు మహాకృపను బట్టి. బ్యాప్టిజం తీసుకున్నాం దేవుని మహాకృపను బట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయిపోలేదు, కానీ ఈ మనస్సు ఏమి చేయబడాలంటే నెక్స్ట్ మన జీవితాన్ని కొనసాగిస్తుంటున్నప్పుడు రెన్యూ చేయబడుతూ ఉండాలి. అనగా మన తెలుగు లోపల నూతన మగుట వలన అనేటువంటి మాట. న్యూనెస్. ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్ అవర్ మైండ్ మస్ట్ బి రెన్యూ. అలాగే ఎప్పుడైతే ఈ మనస్సు రెన్యూ చేయబడుతూ ఉంటుందో లైఫ్ అట చాలా ఫ్రెష్గా ఉంటుందట. రెన్యూ చేయబడకపోతే ఫ్రెష్గా ఉండదట మైండ్ ఏమాత్రం కూడా. అందుకనే ఒక భక్తుడు ఏమంటాడంటే, ఎవ్రీ మినిట్ అట ఆ దేవునితో ఉన్నటువంటి సంబంధము మనల్ని ఏం చేస్తుంటుందంటే మనస్సు లోపల ప్రత్యేకమైనటువంటి నూతనత్వాన్ని కలిగిస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనిషికి నూతనత్వం కావాలనుకున్నట్లయితే మైండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఇంకొక మైండ్ ఏంటంటే మైండ్ మీదట ఫర్ ఎవ్రీ బ్లెస్సింగ్ డిపెండ్ అపాన్ అవర్ మైండ్. మన జీవితానికి కావలసినటువంటి ప్రతి ఆశీర్వాదం కూడా మన మనస్సు మీదే ఆధారపడి ఉంటుంది. మనం మంచితనంగా ఉండాలన్నా లేకపోతే జాగ్రత్తగా ఉండాలన్నా మైండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఇంకో మాట ఏంటంటే మనకట మైండ్ ఈజ్ సో పవర్ఫుల్ వెపన్ ఫర్ అవర్ బ్లెస్డ్ లైఫ్. దేవుడు మనకిచ్చినటువంటి మనస్సు చాలా శక్తివంతమైనటువంటి ఆయుధం. ఇది దేవుడే మనకిచ్చాడు ఈ మనస్సు. ప్రైజ్ ది లార్డ్. కానీ ఈ మనస్సు ఏమైందంటే దేవుని యొద్ద నుండి తొలగిపోవడాన్ని బట్టి దేవుని యొక్క ఆశీర్వాదాలని
మనం అనుకున్నట్టు కానీ దేవుడు అనుకున్నట్టు కానీ పొందలేకపోతున్నాం. బికాజ్ ద మైండ్ చాలా ప్రాంతాల్లో మనకి అవకాశం ఇవ్వట్లేదు ఏమాత్రం కూడా. మన మనస్సే మనకి విరోధంగా పనిచేస్తూ ఉంటుంది. అది ఇంకో మాట ఏంటంటే చాలామంది ఏమనుకుంటారంటే సమ్ పీపుల్ థింకింగ్ బ్లెస్సింగ్ మీన్స్ ఓన్లీ ఫైనాన్స్ అనుకుంటారు. డబ్బులు ఎక్కువ ఉంటే వాళ్ళ దగ్గర వాళ్ళు ఎంత జీవించబడ్డారండి అంటాం మనం. ఇంకొక దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ పరిస్థితులు చూసినప్పుడు, వారి ఇల్లు చూసినప్పుడు, లేకపోతే వారి డబ్బు చూసినప్పుడు, వాళ్ళకు ఉన్నటువంటి కార్లు చూసినప్పుడు ఇవన్నీ ఏమనుకుంటారంటే ఇదే బ్లెస్సింగ్ అనుకుంటారు. పిల్లరా, డబ్బు అవసరం, కార్లు అవసరం, మనకు తిరగడానికి, ఉండడానికి మంచి ఇల్లు అవసరం, ఇంటి లోపల ఏ గుడ్ ఫర్నిచర్ కానీ, ఇంట్లో మనకి ఏం కావాలో అవన్నీ మనకు అవసరం కాదని చెప్పట్లేదు. ఇవన్నీ దేవుడిచ్చినటువంటి బ్లెస్సింగ్స్. ఎస్, కానీ ఇది ఒక్కటే బ్లెస్సింగ్ కాదు. బ్లెస్సింగ్ అనేటువంటిది నాట్ ఓన్లీ ఫైనాన్స్. ప్రైజ్ ది లార్డ్. బ్లెస్సింగ్ అనేటువంటిది చాలా ప్రాంతాల్లో మనకి బ్లెస్సింగ్ అనేటువంటిది మనకు ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఓకే, అది మనకి వదిలిపెడదాం. సమ్ పీపుల్ థింకింగ్ ఎస్, ఇఫ్ యువర్ మైండ్ ఈజ్ నాట్ రెన్యూయింగ్ యు నెవర్ సీ ద గాడ్లీ లైఫ్. ఒకవేళ కానీ మన మనస్సు రెన్యూ చేయబడకపోతేనట, అంటే రూపాంతరం నూతనము పరచబడకపోయినట్లయితే, మరొక మాట ఏముందంటే యు నెవర్ సీ ద గాడ్లీ బ్లెస్సింగ్స్. అంటే దేవుడి నుంచి వచ్చేటువంటి ఆశీర్వాదాలు మన మనస్సు మీద ఆధారపడి ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. కనికరించి ఇచ్చేటువంటిది వేరు, వారసత్వంగా వచ్చేది వేరు. ప్రైజ్ ది లార్డ్. రోడ్డు మీద ఎవరైనా మనల్ని చూసి బాబు ఆకలేస్తుందా అంటే కనికరించి ఇస్తాం. మనం 10 రూపాయలు ఇస్తాము, లేదా 100 రూపాయలు కూడా ఇస్తాం కొన్ని సమయాల్లో. అది వేరు. కానీ వారసత్వంగా వచ్చేటువంటిది, తండ్రి దగ్గర నుంచి వచ్చేటువంటిది, దట్స్ టోటలీ డిఫరెంట్. ప్రైజ్ ది లార్డ్. దాని విలువ మనం ఏమాత్రం కూడా కట్టలేము. ఏమాత్రం మన కంటికి అలా కనబడుతుంది, కానీ దాని విలువ మనం కట్టలేము ఏమాత్రం కూడా. కనుక అది తండ్రి దగ్గర నుంచి వచ్చిందంటే ఫ్రమ్ గాడ్. ఆమేన్. దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటిది. కనుక ఆ బ్లెస్సింగ్ మన దగ్గరికి సంపూర్తిగా రావాలనుకున్నట్లయితే పిల్లరా, మన లోపల మన మైండ్ చాలా ప్రాంతాల్లో రెన్యూ చేయబడాలి, నూతనము చేయబడాలి. ఈ దినాన్ని దాని మీద కొన్ని విషయాలు మనం పరిశీలన చేద్దాం. ఈ సమయంలో మనం అడగొచ్చు కదా అండి, అయ్యా రెన్యూ చేయబడాలంటే, నూతనపరచబడాలంటే నేనేం చేయాలండి అనేటువంటి మాట. ఎలాగున నూతనపరచబడాలి? చూసారా, బట్టలు అవి వాష్ చేసేటప్పుడు మనకి చూపిస్తూ ఉంటారు. ఆ సమయాల్లో మనం ఏవైనా టీవీ వాష్ చేస్తుంటున్నప్పుడు ఆ మురికి బట్టలు వాష్ అవ్వడానికి ఎలా ఉండాలి అని చూపిస్తూ ఉంటారు కొన్ని కదా అండి. ఎస్, ఆ సర్ఫ్ గురించి, పౌడర్స్ గురించి, అలా సబ్బుల గురించి వాళ్ళు చూపిస్తూ ఉంటారు. అలాగే రెన్యూ చేయబడ్డానికి, మన మైండ్ కంప్లీట్గా క్లీన్ చేయబడ్డానికి, బ్రష్ చేయబడ్డానికి, వాష్ అవుట్ చేయబడ్డానికి, శుభ్రపరచబడ్డానికి ఏమి చేయాలి అనేటువంటిది ఇదో పెద్ద ప్రశ్న. చాలామందికి తెలియదు. మైండ్ రెన్యూ చేయబడ్డం అంటే చాలామందికి తెలియదు. కొంతమంది ఏమనుకుంటారంటే మంచిగా ఆలోచించడం అనుకుంటారు. చాలామంది ఏమనుకుంటారంటే ఇలా చేస్తారు, ఇలా చేయాలి అనుకోవాలి, మనం ఖచ్చితంగా కూర్చొని ఆలోచించుకోవాలనేటువంటి మాట చాలామంది వాడుతూ ఉంటారు. ఈ సమయంలో కొన్ని విషయాలు మనం పరిశీలన చేద్దాం. ఏమి చేస్తే మన మైండ్ నూతన పరచబడుతుంది అనేటువంటి దాని మీద. ప్రైజ్ ది లార్డ్. ఒకటి ఏంటంటే, మొట్టమొదట సర్చ్ యువర్ ఓల్డ్ డేస్. మన పాత విషయాలను ఒకసారి మనము రిమెంబర్ అవర్ ఓల్డ్ డేస్. పాత విషయాలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఆ పాత విషయాల లోపల ఏ ఏ ప్రాంతాల్లో మనము పడిపోయాం, ఏ ఏ ప్రాంతాల లోపల మనము ఓడిపోయాము, చాలా ప్రాంతాల్లో ఏ ఏ ప్రాంతాల్లో మనము బాగా స్ట్రగుల్ అయిపోయాం, బాధకరంగా మానసికంగా కృంగిపోయాం, దానికి కారణాలు ఏంటనేటువంటివి మనం ఆలోచించుకోవాలి. పిల్లలు మనకు అంత సమయం లేదు కదా అండి. ఎస్, కానీ దయచేసి కొంత సమయాన్ని తీసుకోండి. ఎందుకంటే మనం రెన్యూ చేయబడాలి. మనం దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలి. మన ఆశీర్వాదాలు వేరు, మనం పొందుకోవాలని తలంచుకునేటువంటి ఆశీర్వాదాలు వేరు, పైనుండి దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం వేరు. కనుక 2021లో పైనుండి దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం ఒక దానిని దేవుడు నీకు దాచిపెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. ఏముందండి, మళ్ళీ ఈ యొక్క కరోనా వైరస్ మళ్ళీ పెరిగిపోతుందండి, ఇంకోటి ఏదో వచ్చింది, ఇంతవరకు మందు ఏమి రాలేదు, ఏం ఆశీర్వాదం అనేటువంటి ఆలోచన నీకు ఉండవచ్చును. బట్ ప్రైజ్ ది లార్డ్, దేవుడు
ఇశ్రాయేలీయుల కొరకు అరణ్యంలోనే ఆశీర్వాదాన్ని దాచాడు. వాళ్ళు ఏమి పని చేయక్కర్లేకుండా, ఏమీ చేయక్కర్లేకుండా, కష్టపడక్కర్లేకుండా అరణ్యంలోనే కావలసినంత నీటిని దాచాడు. ఈ నీటిని గురించి పరిశీలన చేస్తే పిల్లరా, మన ఇంట్లో ఒక రోజుకి మన ఇంట్లో వాడుకోవడానికి నీరు, బట్టలు ఉతకడానికి, నీళ్ళు తాగడానికి, స్నానాలు చేయడానికి, ముఖం కడుక్కోవడానికి, అన్నిటికీ కూడా మనకి ఎంత వాటర్ అవసరం అండి. ఒక్క ఇంటికి ఎంత వాటర్ అవసరమైతే కుటుంబాలు ఆ పట్టణానికి ఎంత నీరు అవసరం అండి. 6 లక్షల మందికి ఒక్కరోజు 6 లక్షల మంది స్నానం చేయాలి. 6 లక్షల మంది అని చెప్పాలంటే నీరు చాలా అవసరం, తాగాలి. దీనికి ఎంత నీరు కావాలండి. అక్కడ ఎక్కడ డ్యామ్స్ లేవు, ఏమీ లేవు అక్కడ ఏమాత్రం కూడాను. అక్కడ ఎక్కడో నదుల దగ్గర తీసుకుని వెళ్ళి నదుల దగ్గర పట్టుకొని నుంచి ఆ నదుల్లో నుంచి ఆ నీరు వస్తే ఆ నీటిని దాచుకోవడం ఇలాంటిది ఏమీ లేదు ఏమాత్రం కూడా. పిల్లలు అక్కడ ఎండిపోయిన ఆ బండ ఉంటే బండ నుండి దేవుడు నీరిచ్చి కమాన్ ఎంత నీరు తాగాలో. పిల్లలు అరణ్యం లోపల దేవుడు త్రాగడానికి కావలసినటువంటి నీటిని ఏర్పాటు చేశాడు. అలాగే భోజనానికి ఉదయాన్నే లేచిన తర్వాత ఉదయాన్నే జస్ట్ ఒక అర్ధగంట సేపు కష్టపడితే, ఒక గంట సేపు కష్టపడితే ఆ రోజంతా సరిపడినటువంటి ఆహారాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. పూరేలను ఇచ్చాడు, పక్షులను ఇచ్చాడు తినడానికి, నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఇచ్చాడు దేవుడు తినడానికి. ఇవన్నీ కూడా ఎక్కడ ఏర్పాటు చేశాడంటే దేవుడు ఏమీ లేనటువంటి అరణ్యంలో ఏర్పాటు చేశాడు. ప్రైజ్ లార్డ్. కనుక ఈ దినాన్ని దేవుడు నీతో మాట్లాడే మాట ఏంటంటే 2021లో ఇంకా ఎండిపోయే సంవత్సరం ఉండనటువంటి ఆలోచన నీకున్నట్లయితే ఈ దినాన్ని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ ఎండిపోయిన సంవత్సరంలోనే నీ కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు దాచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు ఒకవేళ కానీ నీ మనస్సు మార్చుకొని, అంటే నీ మనస్సును నూతనపరుచుకుంటే, మార్చబడిన మనస్సులో నుంచి ఒక నూతనత్వాన్ని నువ్వు నూతనపరచు రెన్యూ చేసుకుంటే నీ మనస్సు లోపల నీవు అనుకున్నటువంటి ఆలోచన ఆమేన్ 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 ఆమేన్. దేవుడు ఒక బలమైనటువంటి రీతిగా దేవుడు అతని ఆశీర్వాదాలు తీసుకొచ్చి నీకు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే పాత విషయాలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేను పలానా ప్రాంతంలో పడిపోయాను, పలానా ప్రాంతంలో నమ్మకంగా ఉండలేదు, నా గతించిన కాలం లోపల నేను అనుకున్నటువంటి ప్రార్థన చేయలేకపోయాను, గతించిన కాలంలో నేను అనుకున్నంత రీతిగా చదవలేకపోయాను, నేను అనుకున్నంత రీతిగా వాక్యాన్ని ధ్యానించలేకపోయాను, నేను అనుకున్నంత రీతిగా మనుషులతో సమాధానంగా ఉండలేకపోయాను, నేను అనుకున్నంత రీతిగా మనుషులను క్షమించలేకపోయాను. మరి ఇవన్నీ కూడా మనం కూర్చొని ఎప్పుడైతే ఆలోచించుకోవడం ప్రారంభిస్తామో ఇవేమవుతాయంటే మన మనస్సుని నూతనపరచబడడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. ఓకే, కనుక ఈ సమయంలో ఇలాంటి ఆలోచనలు మనకి చాలా అవసరం. తర్వాత ఇంకోటి ఏంటంటే ఎక్కడ పడిపోయాం అనేటువంటిది, ఎక్కడ మన సమాధానాన్ని కోల్పోయాం అనేటువంటిది, తర్వాత ఎక్కడ మనము దేవుని సన్నిధిని కోల్పోయాం, ఏ పరిస్థితిని బట్టి దేవుని సన్నిధిని కోల్పోయాం. ఆ దేవుని సన్నిధి మనం ఏమనుకుంటామంటే మనం ప్రార్థన చేసేసుకుంటే దేవుని సన్నిధి వచ్చేసింది అనుకుంటాం. నేను ఎలాగున్నప్పటికీ కూడా, నా జీవితంలో ఎలాగున్నప్పటికీ కూడా నేను ప్రార్థన చేస్తే దేవుడు నా ప్రార్థన వింటాడు అని అనుకుంటాను. ఒక ఆయన అన్నాడు కదా, అయ్యా నీ జీవితాన్ని మార్చుకో అంటే ఆయన అన్నాడు తెలుసా అండి, నేను ఎంత అక్రమ సంబంధాలతో బతుకుతున్నా, నేను ఎంత తాగుబోతున్నా అయినప్పటికీ కూడా, నేను ఎంత దుర్మార్గున్నా అయినప్పటికీ కూడా ఒక్కసారి కానీ నేను ఒక్క నిమిషం కానీ ప్రార్థన చేస్తే దేవుడు దిగిపోతాడు నాకు దగ్గరికి అన్నాడు. ఇప్పుడు ఇవన్నీ బుద్ధి లేనటువంటి ఆలోచన, బుద్ధి లేనటువంటి మాటలు ఇవన్నీ కూడా పూర్తిగా అన్నమాట అండి. బట్ కానీ మన ఆలోచన ఎలా ఉండాలంటే, నేను పోయిన సంవత్సరం లోపల అంటే 2020లో పలానా ప్రాంతంలో జనవరిలో, ఫిబ్రవరిలో, మార్చిలో, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, ఈ డిసెంబర్ వరకు ఆయా ప్రాంతాల లోపల నేను పడిపోయాను. ఆయా ప్రాంతాల్లో నమ్మకంగా ఉండలేకపోయాను. ఇంకా ప్రాముఖ్యమైనది ఏంటంటే చాలా ప్రాంతాల్లో నాకు నెమ్మది లేకపోవడానికి కారణం ఏంటంటే నేను ప్రభుతో సరైనటువంటి సంబంధం లేకపోవటాన్ని బట్టి, ఆ తర్వాత ప్రభువు నాకు ఇచ్చినటువంటి ఆ డిసిప్లిన్ లైఫ్ ఉంది, క్రమశిక్షణ కలిగినటువంటి జీవితాన్ని నేను జీవించలేకపోవటాన్ని బట్టి నాకు నెమ్మది లేదు, ఇతరులు కూడా నెమ్మది కలిగించలేకపోతున్నాను అనేటువంటి ఒక ఆలోచనలకు మనం వచ్చినట్లయితే మనం ఏం చేసుకోవాలంటే కూర్చొని అవన్నీ ఒకసారి పరిశీలన చేసుకోవాలి. అవన్నీ పరిశీలన చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ మళ్ళా చెప్తున్నాను మీతోటి, మనస్సు రెన్యూ చేయబడ్డానికి, నూతనపరచబడ్డానికి మొట్టమొదటి మెట్టు ఏంటంటే మనము గతించినటువంటి సంవత్సరంలో జరిగినటువంటి ఏ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఇష్టం లేనటువంటి విషయాలు చేసామో, దేవునికి ఇష్టం లేని విషయాలు, మనకే ఇష్టం లేని విషయాలు, చాలా సమయాల్లో ఎక్కడెక్కడైతే ఇవన్నీ జరిగించామో ఒకసారి ఇవన్నీ కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి.
రెండోది ఏం చేయాలంటే జ్ఞాపకం చేసుకున్న తర్వాత రెండవ మెట్టు, రిపెంట్ ఆల్ యువర్ ఓల్డ్ లైఫ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. మనం చాలా సమయాలు ఏమవుతామంటే మనమే బాధపడిపోతూ ఉంటాం. బా ఇలా జరిగింది, అలా జరిగింది, ఇలా జరిగింది, అలా జరిగింది, ఇలా చేస్తాం అనేటువంటి మాట మనమే బాధపడిపోతూ ఉంటాం. కానీ అది కాదు, దేవుడికి కావాల్సినటువంటిది అది కాదు. దేవునికి కావాల్సింది ఏంటంటే, దేవుని యొక్క ఆలోచన ఏంటంటే, రిపెంట్ ఆల్ యువర్ ఓల్డ్ లైఫ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. నువ్వు అనుకుంటే నీ మనసు నూతనపరచబడదు. పోయిన కాలంలో ఇలా చేశానండి, అనవసరంగా ఇలా చేశాను, పోయిన నెలలో, లేకపోతే ఈ 2020లో ఇంత పొరపాటు చేశాను, అంత పొరపాటు చేశాను, నిజమే అని నీ అంతటి నువ్వు అనుకుంటే సరిపోదే. ఆ మాత్రం కూడా నువ్వేం చేయాలంటే ఇవన్నీ తీసుకొని దేవుని సన్నిధికి వెళ్ళాలి. స్టెప్ నెంబర్ 2, మనస్సు నూతనపరచబడ్డానికి నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో మోకరించి ఈ విషయాలన్నీ ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. ఐ మీన్ రిపీట్ ఆల్ యువర్ ఓల్డ్ లైఫ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. 2020లో చేసినటువంటి ఆ ఓల్డ్ లైఫ్ అంతా. తర్వాత అప్పుడు ఏమవుద్దంటే రికన్సైల్ విత్ గాడ్. దేవునితో తిరిగి సమాధానం పొందడానికి దేవుడు కృప చూపిస్తాడు. ఆమేన్. ఇలా ఒక ఉదాహరణకు అంటే ఏ ప్రాంతాల్లో దేవునితో రికన్సైల్ చేయబడాలి అనగా మనము సమాధానపరచబడాలి. ఒకవేళ కానీ నీ ప్రార్థనా జీవితం క్రమంగా లేకపోతే, ప్రభువా నన్ను క్షమించు నాయనా, నా ప్రార్థనా జీవితాన్ని క్రమంగా నేను చేసుకోలేకపోతున్నాను, నన్ను క్షమించు ప్రభువా అని ప్రార్థన చేయాలి. రెండవది, ఒకవేళ నీ జీవితంలో నువ్వు ప్రార్థిస్తున్నా నీ జీవితంలో ఆ డిసిప్లిన్ క్రమశిక్షణ దాటిపోయావనుకో, ఒకవేళ దేవుని క్రమశిక్షణ లేకుండా నువ్వు జీవిస్తే, ప్రభువా నేను ప్రార్థన చేస్తున్నాను కానీ తండ్రి ఆ క్రమశిక్షణ లేనటువంటి జీవితాన్ని నేను జీవిస్తున్నాను ప్రభువా, నన్ను క్షమించండి ప్రభువా అనేటువంటి ప్రార్థనను చేయాలి. ప్రైజ్ ది లార్డ్. తర్వాత ఇంకొక మాట ఏంటంటే, ఈ విషయాలన్నీ ఎప్పుడైతే మనం జ్ఞాపకం చేసుకొని తిరిగి మళ్ళా నూతనపరచుకుంటామో మనం చాలా సమయాల్లో ద వే ఆఫ్ థింకింగ్, ద వే ఆఫ్ యాటిట్యూడ్, ద వే ఆఫ్ గివింగ్ రిప్లై కదండి, మనం ఇతరులతో ద వే ఆఫ్ గివింగ్ ఆన్సర్స్ టు ద పీపుల్. ఎస్, ఇవన్నీ మనుషులతో మనకి జవాబులు చెప్పేటప్పుడు, మనం మాట్లాడేటప్పుడు చాలా విషయాల లోపల మనము ఆ క్రమశిక్షణ కోల్పోతూ ఉంటాం, ఆ మైండ్ కంట్రోల్ కోల్పోతూ ఉంటాం. అందుకనే ఈ దినాన్ని దేవుని యొక్క మాట ఏంటంటే, 2021లో నీ కొరకు దాచినటువంటి బలమైనటువంటి ఆ యొక్క ఉద్దేశము, ఆ ఆశీర్వాదాలు నీ మీదకు రావడానికి నీవేం చేయాలంటే కూర్చొని నీ మనస్సు గురించి ఒకసారి ఆలోచన చేసుకొని రెన్యూ చేసుకోవాలి. ఆమేన్. అంటే నూతన పరుచుకోవాలన్నటువంటి మాట. ఉదాహరణకు ఒక మాట చెప్తాను. చాలాసార్లు మనం వింటూ ఉంటాం, చాలాసార్లు ఈ భాగం మీద మనం పరిశీలన చేస్తూ ఉంటాం. లూకాసు సువార్త 15వ అధ్యాయంలో ఒక భాగం ఉంది కదా, మనకు అందరికీ తెలుస్తుంది. రెన్యూ చేయబడ్డం గురించి మనం మాట్లాడుకునే సమయం లోపల లూకాసు సువార్త 15వ అధ్యాయంలో ఒక మంచి భాగాన్ని దేవుడు మనకి ఏర్పాటు చేసి ఉంచాడు. తప్పిపోయిన కుమారుడు గురించి మాట్లాడతాడు. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గర నుంచి దూరం అయిపోయాడు, దూరంగా వెళ్ళిపోయాడు, ఎంతకాలం గడిపాడో మనకు తెలియదు, అంతా కోల్పోయాడు, పూర్తిగాను టోటల్గా అంతా అంటే అయిపోయింది, ఏమీ లేదన్నమాట అనుకున్నారా. కానీ ఒక మాట ఏమంటాడంటే, ఒక మాట, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడిని అనిపించుకున్న యోగ్యుడను కాను, నన్ను నీ కూలివానిలో ఒకనిగా పెట్టుకుని అతనితో చెప్పుదును అనుకొని అనేటువంటి మాట. అక్కడ తప్పిపోయిన కుమారుడు యొక్క మనస్సు నూతనపరచబడడం ప్రారంభించబడింది. గమనించారా అండి? తప్పిపోయిన కుమారుడు మనస్సులో నూతనపరచబడడం ఎక్కడ ప్రారంభించబడిందంటే 18వ వచనం 19వ వచనం మరొకసారి వాళ్ళ మీరు చదవండి. తర్వాత నేను ముందు తండ్రి దగ్గరికి వెళ్తానంటాడు, నేను లేచి తండ్రి యొద్దకు వెళ్ళి, చూసారా అంటే అక్కడ ప్రారంభించబడింది. రెండో మాట ఏంటంటే, తండ్రి నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని. అక్కడ చూసారా అండి, పాప పశ్చాత్తాపం ప్రారంభించబడింది. కనుక మనస్సు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందడానికి, దేవునితో సహవాసం కలగడానికి, దేవునితో మంచి సంబంధము కలగడానికి మనస్సు చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ప్రేర్ దిస్ కమ్యూనికేషన్, మైండ్ కమ్యూనికేషన్ అనేటువంటిది.
ఈ కమ్యూనికేషనే అన్ని ప్రాంతాలకి సమాధానం చెప్పేటువంటిది. ఏం కోల్పోయాడంటే తండ్రితో ఉన్నటువంటి సంబంధాన్ని కుమారుడు కోల్పోయాడు. అందుకనే తన మనస్సు లోపల ఈ ఆలోచనకు వస్తున్నాడు. ఎస్, నేను ఇలాగ ఉండాలి, నేను ఇలాగ ఉండాలి, నేను ఇలాగ ఉండాలి అనేటువంటి మనస్సు లోపల ఈ ఆలోచనకు వస్తున్నాడు. అది అయిన తర్వాత ఏమన్నా నేను అలాగ నన్ను చేస్తాను, యోగ్యుడని కాను ప్రభువా, నేను ఒప్పుకుంటానని మనస్సు లోపల డిసైడ్ చేసుకున్నాడు. అది అయిన తర్వాత ఏమన్నాడంటే అప్పుడు లేచి తండ్రి యొద్దకు వచ్చెను. వచ్చేదని అనుకున్నాను కాదు ఏమాత్రం కూడా. దాని మనసులో అన్నీ అనుకున్నాడు, నేను తండ్రితో ఎలా మాట్లాడతాను, అలా మాట్లాడతాను అనుకున్నాడు. అది అయిన తర్వాతట అనుకొని లేచి చూడండి ఒకసారి 19వ వచనం ఆఖరి భాగంలో ఉంటుంది. లేచి తండ్రి యొద్దకు వచ్చాను. ప్రైజ్ ది లార్డ్. 2021లో నీ గొప్ప ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోవడానికి నీ జ్ఞానం పనికిరాదు, నీ ఆలోచన పనికిరాదు, నీ ప్లాన్స్ పనికిరాదు. ఒకే ఒక సూత్రం ఏంటంటే నువ్వు లేచి తండ్రి యొద్ద మోకరించాలి. నీ గదిలోనికి వెళ్ళి నువ్వు తలుపేసుకొని నీ మంచం దగ్గర కానీ లేకపోతే ఒక మూల కానీ మోకాళ్ళ మీద ఉండి చేతులెత్తి, ప్రభువా నేను నీ దగ్గరికి వచ్చాను నాయన, 2021లో ప్రభువా నన్ను ఏమీ చెయ్యాలనుకుంటున్నావు ప్రభువా నాయన, ఆమేన్, ఏమి ఆశీర్వాదాలు ఇవ్వాలనుకుంటున్నావు ప్రభువా, నువ్వు ఎక్కడికి బయటికి వెళ్ళకుండానే నీ ఇంట్లో నుండే నీకు కావాల్సిన ఆశీర్వాదాలను పొందుకోవచ్చు. దేవునికి స్తోత్రం. వాక్యము సత్యం. ఆమేన్. మనం చేయాల్సినటువంటి పని మనం చేయడం ప్రారంభించినప్పుడు దేవుడు తను చేయాల్సిందే తను చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓకే, ఎస్. అది అయిన తర్వాత 20 నుంచి 24 వచనం వరకు మనం చూస్తే ద రిజల్ట్ ఆఫ్ ద రెన్యూయింగ్ మైండ్, మనస్సు నూతన పరచబడుట వలన వచ్చినటువంటి జవాబుని లూకాసు వార్త 15వ అధ్యాయము 20 నుంచి 24 వరకు మనం చూడగలం. ఓ ప్రైజ్ గాడ్. ఇది దేవుని యొక్క మాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటంటే ఎంత చక్కగా రాయబడింది అంటే ఎప్పుడైతే లేచి దేవుని అంటే ఆ మనస్సు లోపల మార్పు వచ్చిన తర్వాత ఎక్కడికైతే వెళితే అది కంప్లీట్ చేయబడతానటువంటి ఆలోచన వచ్చి తండ్రి దగ్గరికి లేచి వెళ్ళడానికి ఎప్పుడైతే నిర్ణయించుకొని లేచి తండ్రి దగ్గరికి వచ్చేసాడో పిల్లరా, తండ్రి దగ్గర ఉన్నటువంటి రెస్పాండ్ మనం చూడగలుగుతున్నాం. ఈ దినాన్ని దేవుడితో మాట్లాడుతున్నాడు. మనుషుల దగ్గర కానీ దేవుని దగ్గర కానీ దీవెనలు ఆశీర్వాదాలు పొందడానికి నీకు కావాల్సింది కమ్యూనికేషన్. 2020లో నీకు కమ్యూనికేషన్ లేదు ఎవరితో కూడా. నీకున్న కమ్యూనికేషన్ వేరు. నీ ఆలోచన ప్రకారంగా నీ తలంపుల ప్రకారంగా నువ్వు కమ్యూనికేట్ చేసుకున్నావు మనుషులతో. కానీ ఈ దినాన్ని దేవునితో మాట్లాడుతున్నాడు. యూ మస్ట్ కమ్యూనికేట్ విత్ గాడ్. 2020లో నీతో నువ్వే కమ్యూనికేట్ చేసుకున్నావు కదండి. మనం సర్వసాధారణంగా మనతో మనమే కమ్యూనికేట్ చేసుకుంటాం. ఒంటరిగా కూర్చుంటాం, ఆలోచించుకుంటాం. ఇలా ఎందుకు చేశాడు, అలా చేశాడు, ఇలా చేశాడు, అలా చేశాడు, ఇలా చేశాడు, ఇలాగా అనేటువంటి మనతో మనమే కమ్యూనికేట్ చేసుకుంటాం. నువ్వు ఎప్పుడైతే నీతో నీవే కమ్యూనికేట్ చేసుకోవడం, నీతో నువ్వే సంభాషించుకోవడం ప్రారంభించావో నీ లోపల శూన్యం అనేటువంటిది ఎక్కువైపోతూ ఉంటుంది. నువ్వు అనుకున్నది ఏమాత్రం కూడా సాధించలేనటువంటి పరిస్థితి. అందుకనే నువ్వేం చేయాలంటే మన జీవితం లోపల నీవు కానీ నేను కానీ చేయాల్సిన పని ఏంటంటే కమ్యూనికేట్ విత్ గాడ్. నెంబర్ 1, నూతన పరచబడుట వలన. ప్రైజ్ ది లార్డ్. ఎంత చక్ర మాట ఏంటంటే మాట ఆ రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మంచి మాట ఉంటుంది కదండి. మనం చదివాం మనం ఇప్పుడు రోమా పత్రిక 12వ అధ్యాయం. పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన అనేటువంటి మాట. అంటే ఈ మనస్సు నూతన పరచబడితే ఏం జరుగుతుంది అంటే, ఒకటి పరిశుద్ధము, రెండవది దేవునికి అనుకూలత అనేటువంటిది, గాడ్స్ విల్. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క ఉద్దేశము. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఇలాగున ఈ యొక్క తప్పైన కుమారుడు జీవితం లోపల రెన్యూ చేయబడినప్పుడు, ఇదనాన్ని తప్పైన కుమారుడు గురించి ఆ నూతన పరచబడితే వచ్చేటువంటి ఆశీర్వాదాల గురించి నేను తీసుకొని మీతో మాట్లాడాలంటే ఆశతో ఉన్నాను నేను. కనుక మొట్టమొదటి లేచి లేవగానే ఏమైందంటే తండ్రి రావడం. చూడు పైల వాక్యంలో ఉన్నటువంటి మాట, అతడు తండ్రి యొద్దకు వచ్చాను అని మాట చూసే 20వ వచనం, వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు. ప్రైజ్ ది లార్డ్.
వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు అనగా నువ్వు లేచి తండ్రి దగ్గరకు వెళ్ళేద్దను అనేటువంటి తలంపులోకి ఇంకా వచ్చావో లేదో కానీ తండ్రి అలర్ట్ అయిపోయాడు ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు ఏముందంటే తండ్రి వారిని చూచి కనికరపడి ఆమేన్ 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 ఆమేన్. నువ్వు ఎప్పుడైతే నీ తండ్రితో కమ్యూనికేట్ చేయడం ప్రారంభిస్తావో, నీ దేవునితో నువ్వు కమ్యూనికేట్ చేయడం ప్రారంభిస్తావో, నీ దేవుని దగ్గర రావడానికి 2021 లోపల నేను ఖచ్చితంగా దేవుని దగ్గర ఎక్కువ సమయాన్ని ప్రభుతో ఉంటాను, నా తండ్రితోనే ఉంటాను అనేటువంటి ఆలోచన లోపల నువ్వు ఎప్పుడైతే నూతనము చేయబడుతూ ఉంటావో అప్పుడు ఏమవుద్దంటే మొట్టమొదట తండ్రి రెస్పాన్స్ ఎలా ఉంటుందంటే ఆయన కనికరపడి ఆమేన్. ఆయన కనికరపడితే అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా ఆయన ప్రాణం పెట్టాడు. ఆమేన్. ఆయన కనికరంలో ఏముందంటే ఆమేన్, ఆయన ప్రాణం పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది నీ దేవుని యొక్క ఆలోచన, అదే ఆలోచన. దేవుడు అదే మాట్లాడుతున్నాడు ఈ సమయంలో. 2021 లోపల నీ మీద విస్తారమైనటువంటి దేవుని కనికరాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. 2021వ దినాన్ని, సంవత్సరాన్ని దేవుడు ఏమని డిక్లేర్ చేస్తున్నాడంటే ఇయర్ ఆఫ్ ది కంపాషన్ ఆన్ మై సన్. హల్లెలూయా. ఇయర్ ఆఫ్ ది కంపాషన్ ఆన్ మై డాటర్. ప్రైజ్ ది లార్డ్. నా కుమార్తె మీద నేను కనికరించే సంవత్సరంగా నేను ప్రకటిస్తానని చెప్తున్నాడు దేవుడు. ఆమేన్. నువ్వు కానీ తిరిగి రెన్యూ చేయబడితే, దేవుని సన్నిధిలో మోకరిస్తే, ప్రైజ్ ది లార్డ్, దేవుడితో సంబంధాన్ని కలిగి ఉండడానికి నువ్వు నిశ్చయించుకుంటే రూకా షదారా బాబోయా కందారాలారా. వండర్ఫుల్ గాడ్. దేవుడు అద్భుతమైనటువంటి దేవుడు. నీవు కానీ తిరిగి మళ్ళా దేవునితో కలిసి ఉండడానికి ఒక నిర్ణయం తీసుకుంటే, అందరి మధ్యలో కూర్చొని ప్రార్థన చేసుకోవడం కాదు, అందరి మధ్యలో కూర్చొని ఒకసారి కళ్ళు మూస్తాం, ఒకసారి కళ్ళు తిరిగి చేస్తాం, అంతే ఇమీడియట్గా అనమాట, ఫినిష్. ఒకవేళ అందరూ ప్రార్థన చేస్తున్నప్పుడు కళ్ళు మూసుకుంటాం కానీ పక్క వాళ్ళని చూస్తాం, ఈ పక్క వాళ్ళని చూస్తాం, ఆ పక్క వాళ్ళతో చిన్నపిల్లలతో మాట్లాడుతూ ఉంటాం, కాన్సన్ట్రేషన్ ఏమాత్రం ఉండదు. అందుకనే తండ్రితో కలిసి ఉండడానికి, తండ్రితో ఉండడానికి ఆమె నిర్ణయం తీసుకుంటే గదిలోకి వెళ్ళి తలుపు వేసుకో. ఆమేన్. ఎవరు ఉండొద్దు నీ దగ్గర ఆ సమయంలో. నీ భర్త ఉండొద్దు, నీ భార్య కూడా నీ దగ్గర, నీ పిల్లలు ఎవరు ఉండొద్దు ఆ సమయం లోపల. నువ్వు తండ్రితో మాట్లాడే సమయం. గ్లోరీ. ఎస్, భార్య నువ్వు కలిసి, లేదా నీ భర్త నువ్వు కలిసి చాలాసేపు ప్రార్థన చేసుకోవచ్చు. బట్ నో, దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదాలు, ఆయన గొప్ప కనికరము నీ మీదకు రావాలనుకున్నట్లయితే నువ్వు ఒంటరిగా లేచి వెళ్ళాలి ఆయన దగ్గరకు. ఈ ఒంటరి ప్రార్థన ఆమేన్ చాలా బలమైనటువంటిది. ఇది నన్ను దేవుడు అందుకే నీతో మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన కృప కలుగును గాక. వాడు ఇంకా దూరం ఉన్నా లేచి ఇంకేంటంటే తండ్రి వారిని చూచి కనికరపడి, ఇంకో రెండో మాట ఏముందంటే పరిగెత్తి వాని మేడ మీద పడి ముద్దు పెట్టుకున్నాను. పిల్లరా, ఇదిరా నమ్మా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నాయనా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒకటి, దేవుడట నీ పక్షాన్ని 2021 ఏమున్నాడంటే కనికరం కలిగి ఉన్నాడు. రెండోది ఏం రాయబడిందంటే పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడట. ప్రైజ్ ది లార్డ్. అది కనిక్రమలో దాగబడినటువంటిది. కనిక్రమలో నుంచి వచ్చినటువంటి ఫ్రూట్ ఏంటంటే హల్లెలూయా, ద కంపాషన్. ప్రైజ్ ది లార్డ్. అందులో మంచి చక్కని ఫలం ఉంది ఒకటి. ఆ ఫలం ఏంటంటే ఆయనే పరిగెత్తుకుని వచ్చాడట. వాక్యంలో ఏం రాయబడిందంటే కనికరపడి పరిగెత్తి. ఆమేన్. ఎవరు పరిగెత్తారండి? కుమారుడు పరిగెడుతున్నాడు. ఎస్, చిన్న కుమారుడు పరిగెడుతున్నాడు, పశ్చాత్తాపంలో పరిగెడుతున్నాడు, గుండె అలసిపోయింది, పరిగెడుతున్నాడు. ఓ పక్క ఆకలేసేస్తుంది, ఓ పక్క గుండె అంతా బాధతో నిండిపోయింది, మనసంతా బాధతో నిండిపోయింది, పరిగెడుతున్నాడు. ఎంత వేగం పరిగెత్తుకుని వెళ్ళి నా తండ్రి దగ్గరికి చేరిపోయి ఆయన కాలు పట్టేసుకోవాలని పరిగెడుతున్నాడు. అది చూసిన తరువాత తండ్రి కనికరపడి ఆయన పరిగెత్తడం ప్రారంభించాడు. తండ్రి లేచి వెళ్ళాను అని కానీ, తండ్రి దగ్గరికి రాగానే తండ్రి కౌగిలించుకున్నాను కానీ వ్రాయబడలేదు. కానీ తండ్రి పరిగెత్తడం ప్రారంభించాడు. ఇది నాన్న దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. 2021లో నీ పక్షాన గొప్ప కార్యం చేయడానికి తండ్రి పరిగెత్తడం ప్రారంభిస్తున్నాడు. దయచేసి నువ్వు ఉన్నటువంటి ఆ మనస్సులో నుంచి, నీలో ఉన్నటువంటి ఆ యొక్క విపరీతమైనటువంటి ఆలోచన పద్ధతిలో నుంచి కమౌట్, బయటకు వచ్చే ఈ సమయం లోపల. ఎందుకంటే ఆయన దగ్గర పరిగెత్తి రావాలని ఆశపడుతున్నాడు. విత్ కంపాషన్. ఆయన కోపం లేదు,
నిన్ను శిక్షించడానికి కానీ, లేకపోతే నేను ఏదో విధంగా ఒక విధంగా నేను ఇంకొక రకంగా నలిపివేయడానికి కానీ ఆయన రావట్లేదు. కానీ ఆ ప్రాంతంలో నుంచి నేను విడిపించడానికి, నల్లగొట్టబడి దుఃఖపడుతూ మానసికంగా కృంగిపోతున్నటువంటి ఆ ప్రాంతంలో నుంచి నేను విడిపించడానికి 2021 దేవుడు పరిగెత్తుకొని రాబోతున్నాడు. ఆమేన్, 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 ఆమేన్. ఎంత ధన్యురాలు మనం ఎంత ధన్యులు అండి. అమ్మ నువ్వు ఎంత ధన్యురాలు రా నాయన, నువ్వు ఎంత ధన్యురాలు బాబు, ధన్యుడు బాబు నువ్వు. ఎస్, ఎందుకంటే 2021 ఇయర్ ఆఫ్ ద కంపాషన్ ఆయన డిక్లేర్ చేసుకున్నాడు. నీ మీద నా మీద ఆయన డిక్లేర్ చేసుకున్నాడు. ఆయనకి దీన్ని మనం ఏం డిక్లేర్ చేసుకుందామంటే 2021 ఇయర్ ఆఫ్ ది ఆమేన్ ఇంటిమసీ విత్ ద లార్డ్, దేవునితో సంబంధము కలిగిన సంవత్సరంగా మనం డిక్లేర్ చేసుకుందాం. ఆమేన్. ప్రభువా మాకు ఈ సంవత్సరాన్ని ఆ విధంగా చేయి ప్రభువా. మాకు ఈ 2021 సంవత్సరం తండ్రి నాయన ఇయర్ ఆఫ్ ది ఆమేన్ ఇంటిమసీ విత్ గాడ్, దేవునితో బహు సంబంధము కలిగినటువంటి సంవత్సరంగా ప్రభువా నాయన మాకు చేయండి బాబు. మాకు అలా కలుగునుగాక. ఆమేన్, 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 ఆమేన్. పిల్లరా, దేవుని యొక్క ప్రేమను మనం వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఆయన కనికరాన్ని మనం ఒక్కసారి తలంచుకుంటే ఎంత గొప్పదండి. తర్వాత ఇంకోటి ఏమంటాడంటే పరిగెత్తుకుని నిలువు కాకుండా మెడ మీద పడిపోయాడట, పట్టేసుకున్నాడట తండ్రి, ముద్దు పెట్టేసుకున్నాడట. ప్రైజ్ ద లార్డ్. ఓహో పిల్లరా, మనం అంటే మైండ్ రెన్యూ చేసుకుంటే దేవుడు ఏమైపోతాడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన అన్నీ మర్చిపోయాడు. ఆయన బాగా మంచి బట్టలు వేసుకున్నాడు తండ్రి, పరిశుద్ధంగా ఉన్నాడు, ఉదయం స్నానం చేశాడు, ఎస్ మంచిగా తగ్గ నీట్గా ఉన్నాడు. కుమారుడు మురికితో ఉన్నాడు, మాసిపోయిన బట్టలు వేసుకున్నాడు. ఆడు ఎంతకాలం ఏందో స్నానం చేసి మొత్తం వాసన నోరంతా వాసన అయి ఉండొచ్చు, లేకపోతే మాట్లాడేటప్పుడు కాళ్ళు నిండా బురద అయి ఉండొచ్చు, బట్టి అయి ఉండొచ్చు, చేతుల నిండా గోరుల నిండా మట్టే. కానీ అవన్నీ పట్టించుకోలేదు. కానీ తండ్రి పరిగెత్తుకుని వెళ్ళి పట్టేసుకున్నాడు అంతే. ఇక మెడ మీద పడిపోయాడటండి. ఎంత మెడ మీద పట్టుకొని మెడ మీద పడ్డాడంటే దాని అర్థం తెలుసా అండి? చాలా ఏడ్చాడు. మీరు ఎవరినైనా సరే సెకండ్ ఇస్తాం మనం, ఏడుపు రాదు. గట్టిగా పట్టుకొని మెడ మీద, అవతల వారి మెడ మీద మనం మెడ పెట్టినప్పుడు నీకు తెలియకుండానే కన్నీళ్ళు వస్తాయి. కారణం ఏంటంటే మెడ మీద పడి మళ్ళీ మనం మెడ పెట్టామంటే దాని అర్థం ఏంటంటే ఎంతకాలం ఏంది రిలేషన్ కోల్పోయాం. తండ్రి ఎంత దుఃఖపడిపోయాడండి. బట్ ప్రైజ్ ద లార్డ్ 2021 ఇదే నీకును తండ్రికి ఉన్నటువంటి సంబంధము ఇప్పుడు నీకు ఇవ్వబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. తర్వాత ఏమంటాడంటే కుమారుడు ఎప్పుడైతే ఇలా తండ్రి మెడ మీద పడగానే కుమారుడు లోపల పశ్చాత్తాపం ఎక్కువైపోయింది. అనుకున్నాడు కదండి, అక్కడ అనుకున్నాడు. ఇక్కడేం చేస్తున్నాడు చెప్పండి? అనుకున్న మాటల్ని తండ్రి దగ్గర ఒప్పేసుకుంటున్నాడు యథార్థంగా. ప్రైజ్ ద లార్డ్. అందుకనే నేనేమంటానంటే మొట్టమొదట కూర్చొని మనము ఆలోచించుకోవాలి. నేను ఈ ప్రాంతంలో నేను పొరపాటు చేశాను, ఈ ప్రాంతంలో నమ్మకంగా లేదు, నేను ఈ ప్రాంతంలో ప్రార్థించలేదు, నేను ఈ ప్రాంతంలో నా సొంత మనస్సు మీద ఆధారపడ్డాను కానీ నా ప్రభువు మీద నేను ఆధారపడలేదు. ఇలాంటి ఆలోచనలకు మనం వచ్చిన తర్వాత అప్పుడు లేచి ప్రభు దగ్గరికి వెళ్ళి మోకరించి చేతులెత్తి బాబు యేసయ్యా అని ఎప్పుడైతే నోటితో ఒప్పుకోవడం ప్రారంభించాము. చూడండి ఒకసారి. అప్పుడు కుమారుడు 21వ వచనంలో, అప్పుడు కుమారుడు అతనితో తండ్రి నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుని అనిపించుకున్నటకు యోగ్యుడను కానెను కదండి. ఒప్పుకున్నాడు కదండి. కానీ తండ్రి ఇంకా విషయాల గురించి ఒప్పుకొసుకున్నాడు కనుక అలాగెందుకు చేస్తావురా, నువ్వు ఇలా చేయాల్సింది, నువ్వు ఇలా అప్పుడు చెప్పాను నీతో నేను, నువ్వు ఇలా చేయాల్సింది. ఆ మాట ఏం వాడట్లేదు. ఆ మాత్రం ఇక వదిలేశాడు అంతే ఆ తలంపులు. ఇప్పుడరా ఆయన కనిక్రమలో దాచబడినటువంటి ప్రత్యేకత ఏంటంటే నీ అవిధేయత, నీ మూర్ఖత్వము, నీ దుర్మార్గత్వము కనబడకుండా పోద్ది. హల్లెలూయా. క్లియర్ అయిపోద్ది. ఆమేన్. ఆయన కనిక్రమట. ఆ కనిక్రమంలోకి ఆ యొక్క అపవిత్రత పడిపోతే ఆయన కనిక్రమంలో ఉన్నటువంటి శక్తి ఆమేన్ దాన్ని కంప్లీట్గా లేకుండా చేసేస్తుంది అనమాట అంటున్నారా. తర్వాత ఏం చెప్పాడంటే ఆయన ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి నెంబర్ 1 వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగుడి క్రొవ్విన దూడను వధించుడి మనము తిని సంతోషపడుదుము. పిల్లరా 2021లో
దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసింది నెంబర్ 1 ప్రశస్త వస్త్రము. కంఫర్ట్ పోయిన వస్త్రంతోనే కూర్చున్నాం 20 అంతా. వాసన, సెల్ఫ్ అనేటువంటి వాసన, నాకు అన్నీ తెలుసు అనేటువంటి వాసన, నేనే రైటు అనుకునేటువంటి వాసన, ఇన్ ఎవ్రీ ఏరియా ఐఎమ్ రైట్, ఐఎమ్ కరెక్ట్ అనేటువంటి ఆ వాసన. ఎస్, కానీ ఇది నాడు దేవుడు మాట్లాడుతున్నాడు, ఎ న్యూ క్లోత్, కొత్త వస్త్రం. ఎంత క్లియర్గా రాయబడిందంటే ప్రశస్త వస్త్రము. కొత్తది వేరు, ప్రశస్తమైనటువంటి వస్త్రం, ప్రకాశమానమైనటువంటి వస్త్రము, ప్రశస్త వస్త్రము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తర్వాతట వీడికి కట్టి వీడి చేతికి ఉంగరం పెట్టమన్నాడు. ఆయన ఆజ్ఞలను ఎస్ చేయడానికి మనకే అధికారం ఇచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. అది అయిన తర్వాత పాదములకు చెప్పులు తొడిగించాడు. పిల్లరా, తర్వాత మంచి వధను అంటే పశువును వధించి వాక్యంలో రాయబడిందంటే ఆమె క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి. దినాన్ని దేవుని యొక్క ప్రాముఖ్యమైన మాట మనం విన్నాం. ఒకసారి పరిశీలన చేసుకుందాం. దేవుని కనికరంలో నుంచి వచ్చేటువంటిది కదండి. ఎస్, రెన్యూయింగ్ మైండ్ గివ్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ లైఫ్. రూపాంతరం అంటే ఇంతకు ముందు లేనటువంటి ఆ గొప్ప రూపాన్ని రెన్యూయింగ్ మైండ్ ఇస్తుంది. తర్వాత రెన్యూయింగ్ మైండ్ విల్ గివ్ యూ న్యూ వేస్ ఇన్ యువర్ బిజినెస్ ఆర్ ఇన్ యువర్ డిజర్ట్ లైఫ్. నీ మనస్సు బారి నూతనపరచుకోవడానికి ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన తలంపు నీకు వస్తే, ఒకవేళ రెన్యూ చేయబడితే, అందులో నుంచి నువ్వు రెన్యూ చేయబడితే ఈ 2021లో నీ బిజినెస్ని దేవుడు దీవించబోతున్నాడు. లేకపోయినట్లయితే నీ డిజర్ట్ లైఫ్ ఉంటుంది, అంటే ఎడారి వంటి జీవితం ఉంటుంది. 2020 అంతా ఎడారిలాగా అయిపోయింది. కానీ 2021లో చాలామందికి ఎడారి అయితే అవ్వచ్చేమో, కానీ ప్రపంచానికి ఎడారిగా ఉండొచ్చేమో, కానీ మరి నీకు రాదు. ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే నీ దేవుడు గొప్ప దేవుడు. నువ్వు మనస్సును నూతనపరుచుకుంటే అందులో దాచిన బహుమానం అది. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. తర్వాతది రెన్యూయింగ్ మైండ్ విల్ గివ్ స్ట్రాంగ్ డిసిప్లిన్ లైఫ్. డిసిప్లిన్ లైఫ్ అనేటువంటిది చాలా అవసరం. మనిషిలో ఉన్నటువంటి నెమ్మదిని, సమాధానాన్ని తీసేయడానికి కారణం ఏంటి తెలుసా అండి? డిసిప్లిన్ లేకపోవడం. శరీరము పాడైపోవడానికి కారణం ఏంటి తెలుసా అండి? అనుకున్నంతకంటే ముందు దేవుడిచ్చినట్టు ఆయుష్ కంటే ముందుగానే చనిపోవడానికి కారణం చెప్పమంటారా? డిసిప్లిన్ లేకపోవడం బట్టి. అందుకని నీ వే ఆఫ్ థింకింగ్లో కానీ, నీ వే ఆఫ్ యాటిట్యూడ్లో కానీ, నీ వే ఆఫ్ టేకింగ్ ఫుడ్లో కానీ, ఇలాగే భోజనం విషయంలో కానీ, వీటన్నిటి లోపల కూడా డిసిప్లిన్ ఈజ్ ఇంపార్టెంట్. నీ పర్సనల్ లైఫ్కి డిసిప్లిన్ చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఎస్. తర్వాత ఇంకోటి, రెన్యూయింగ్ మైండ్ విల్ గివ్ పీస్ ఆఫ్ మైండ్. సమాధానాన్ని కలిగించేటువంటిది రెన్యూయింగ్ మైండ్. నువ్వు కూర్చుంటావు, ఏం చేస్తున్నావు, అమ్మా నీకు పీస్ లేదు, నీకు నెమ్మది లేదు. నీకు నెమ్మది లేకపోవడం బట్టి ఏం చేయడం తెలుసా ప్రారంభిస్తావు నువ్వు? పలానోడు వల్ల నాకు నెమ్మది, పలానా వ్యక్తి వల్ల నెమ్మది లేదు. నాయన నువ్వు కూడా అంతే. పలానా వ్యక్తిని బట్టి నాకు నెమ్మది లేదు, పలానా వ్యక్తిని బట్టి నెమ్మది లేదు, ఆయన నాకు నెమ్మది లేకుండా చేసేస్తున్నాడు, నెమ్మది లేకుండా చేసి పడేస్తున్నాడు. ఇవన్నీ పరిశుద్ధాత్ముడితో మాట్లాడిన మాటలు కాదు. అపవాదిగాడు నేరాలు మోపుతాడు. బట్ ఇది నన్ను దేవుడు మాట్లాడుతున్నాడు. నీ మనస్సు నూతనం చేయబడతాయి. ఏ ఏ ప్రాంతాల్లో నీ మనసు నూతనం చేయబడాలని పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. ఆ ప్రాంతంలో నువ్వు మనస్సు నూతనము చేయబడితే, ఓ గాడ్, ప్రైజ్ ద లార్డ్, ఏమవుతుందంటే బహు నెమ్మది నీకు రావడం ప్రారంభిస్తుంది. దాని తర్వాత రెన్యూయింగ్ మైండ్ విల్ గివ్ జాయ్ ఇన్ ద ఫ్యామిలీ. భర్తతో కూర్చొని ఫ్రీగా మాట్లాడలేవు, ఇంకెవరితో కూర్చోరైనా ఫ్రీగా, భార్యతో కూర్చొని ఫ్రీగా మాట్లాడలేవు, ఎవరితో కూర్చొని ఎవరితో అసలు ఫ్రీగా మాట్లాడలేవు ఏమాత్రం కూడా. కారణం ఏంటంటే నీ మనస్సు మార్పు చెందలేదు. 2016లో అలాగే ఉన్నావు, 17లో అలాగే ఉన్నావు, 18లో అలాగే ఉన్నావు, 19లో అలాగే ఉన్నావు, 20లో అలాగే ఉన్నావు, అలాగే ఉన్నావు. ఏమీ లేదు, మార్పు ఏమీ లేదు. పైకి మారుతున్నట్టు కనబడుతున్నావు, నవ్వుతున్నావు, చక్కగా మాట్లాడుతున్నావు, కానీ లోపల మార్పు లేనటువంటి బ్రతుకు. అందుకని పీస్ లేదు నీకు, నెమ్మది లేదు నీకు ఏమాత్రం కూడా. వస్తువులు ఇసిరేస్తావు కదా, ఇలా పట్టుకుంటే ఇసిరేయడమే, పడేసి, ఇలా అటు పడేసి, ఇటు పడేసి, శబ్దం చేసి, నెమ్మది లేకుండా, నీలో నెమ్మది ఉండి ఇతరులు ఇంట్లో ఎవరికి నెమ్మది లేకుండా అయిపోతూ ఉంటుంది. బట్ ఇది నన్ను దేవుడు మాట్లాడుతున్నాడు. ఫైనల్లీ 2021, దిస్ 2021, దిస్ న్యూ ఇయర్, ఎవ్రీ గాడ్స్ ప్లాన్ ఇన్ యువర్ లైఫ్
విల్ కమ్ అపాన్ యూ. ఎవ్రీ గాడ్స్ ప్లాన్, ప్రైజ్ ద లార్డ్. ప్రతి దేవుని యొక్క ఉద్దేశము నీ మీదకి దేవుడు 2021లో తీసుకురాబోతున్నాడు. ఆమెన్, 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 ఆమెన్. ఈ సమయంలో నేను ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ విత్ ఎ గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ యువర్ లైఫ్. నీ లోపల దేవుడు ఒక బలమైనటువంటి రూపాంతరపు మనస్సుతో దేవుడు నేను నింపి 2021లో దేవుడు అద్భుతమైన రీతిగా దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవ, ఘనమైన తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ నామము ఘనమైనది, గొప్పది బాబు, నీకు వందనాలు. ఇదిగో ఈ సమయంలో యేసయ్య నాయన మీ చేతులుగా అప్పగిస్తుంటున్నాం ప్రభా. దేవా నాయన, మనస్సు మారి నూతన పరచబడితే ఎంత గొప్ప ఆశీర్వాదం ప్రభా. నాయన తప్పిపోయిన కుమారుడు ప్రభా తని నాయన దేవా లేచాడు అనుకున్నాడు, తండ్రి దగ్గరికి వచ్చాడు. దేవా నాయన, దేవా వస్తున్నప్పుడు ఇంకా రాకముందే మీరు లేచి పరిగెత్తడం ప్రారంభించారు. బాబు మీకు వందనాలు. తప్పైన కుమారుడు తొందరగా నడుస్తున్నాడు కానీ మీరు పరిగెత్తారు బాబు, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాడు. దేవా ఈ సమయంలో బిడ్డలైతే వాక్యాన్ని విని వాళ్ళు రెన్యూ చేయబడాలని ఆశపడ్డారు, వారందరిలో ఒక అద్భుతమైన మీ పరిశుద్ధాత్మ కార్యాన్ని జరిగించండి. మమ్మల్ని దీవించండి ప్రభా. కొత్త సంవత్సరంలో ప్రభా మేము క్రొత్తగా బ్రతకడానికి మీ సహాయం దయచేయండి. వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించి మీ నామాన్ని మహింపరచుకున్నామని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ మనందరికి నువ్వు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. పిల్లరా, చాలా సంతోషం. దేవుని కృపను బట్టి మళ్ళా మనకి 31 రాత్రి ప్రభు సన్నిధిలో ఉంటాం. మనం బాగా ప్రార్థన చేసుకుంటాం. దయచేసి బాగా ఆ విషయాలన్నీ మీరు జ్ఞాపకం ఉంచుకొని అంత బలమైనటువంటి ప్రార్థనతో మంచి మనస్సుతో దేవుడు దగ్గర అయ్యేటువంటి మనస్సు కలిగిన వారమై 2021లో మనం కొనసాగిపోవడానికి నిశ్చయించుకుందాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత మళ్ళీ కలుసుకుని పర్యంతం వరకు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు మీకు తోడైండును గాక. ఆమేన్, ఆమేన్.